సూర్యుడి ప్రతాపానికి ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనం రోడ్లపైకి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఢిల్లీలోని ముంగేష్పూర్లో రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో 2 రోజుల పాటు వడగాలులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. దీంతో ఢిల్లీ సహా కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భానుడి భగభగలతో ఉత్తరాది రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలోని ముంగేష్పూర్లో రికార్డు స్థాయిలో 52.3 డిగ్రీల టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. ఇప్పటివరకు నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికమని తెలిపింది ఐఎండీ. నరేలా, నజాఫ్గఢ్, జాఫర్పూర్తో సహా కొన్ని ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. నిన్న నార్త్ వెస్ట్ ఢిల్లీలో 49.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి టెంపరేచర్స్ 30 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది ఐఎండీ. ఢిల్లీతో పాటు రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజస్థాన్లోని జైపూర్లో ఎండల కారణంగా 4 మృతి చెందారు. మరో 4 రోజుల పాటు మధ్యప్రదేశ్, బీహార్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో వేడి గాలులు కొనసాగనున్నాయి. गर्मी तो बहुत ज़्यादा ही पड़ रही है. हम तो गर्मी में टोपी बेचते हैं. यहाँ पे ये देखो कपड़ा गीला गीला लेके गर्मी पड़ रही है बहुत ज़्यादा. पब्लिक आ नहीं रही, काम नहीं हो रहा, खाली बैठे. हम खुद पानी पी रहे हैं, कोल्ड ड्रिंक. हम पे बहुत फर्क पड़ रहा है. पब्लिक घर से निकल नहीं रही है. हम तो खुद गर्मी से बहुत परेशान हैं. ఎండల తీవ్రత పెరగటంతో చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉష్ణ తాపం నుంచి రక్షించుకోవటానికి ప్రజలు జ్యూస్, కూల్ డ్రింక్స్ తీసుకుంటున్నారు. మరో 2 రోజులు ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ ఏడాది ఉష్ణోగ్రతలు సాధారణం కంటే దాదాపు 5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపింది. देखिए अभी तक जो सिनेरियो चल रहा है, कल या कुछ दिन पहले से हम कंटिन्यूस रेड अलर्ट दे रहे थे और कल भी काफ़ी एक्सट्रीम टेम्परेचर्स रहे. हीट वेव टू सीवियर हीट वेव बहुत सारे राज्यों में प्रिवेल हुई. इवन टेम्परेचर 47 से ज़्यादा भी थे. और हमारा यही अनुमान है कि आज भी ये टेम्परेचर्स उतने ही रहेंगे. जो कल टेम्परेचर्स थे प्रोबेबली उससे थोड़ा कम होने चाहिए. उसके बाद एक वेस्टर्न डिस्टर्बेंस भी इफेक्ट कर रहा है. उसके प्रभाव से पंजाब, हरियाणा, वेस्टर्न हिमालय रीजन में हल्का फुल्का रेनफॉल भी हो सकता है. तो ग्रेजुअली डे 4 तक ये टेम्परेचर्स कम होने चाहिए. ఉత్తరాది ప్రజలకు శని, ఆదివారాల్లో హీట్ వేవ్స్ నుంచి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించింది ఐఎండీ.